చూసేందుకు యాపిల్లా ఉంటుంది. టమోటా రంగులో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొరికామో గూబ గుయ్యమనేంత కారంగా ఉంటుంది. రంగు రూపం అంతా వింతే. అలా అని తినే ఫలం కాదు. అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాల్లోనూ పండదు. అదే దాని ప్రత్యేకత. ఒక్క తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోనే అరుదుగా సాగయ్యే వాణిజ్య పంట. రూపం పరంగా పండుని పోలినా అది మిరప అంటే ఆశ్చర్యం వేస్తుంది. కొత్తవారు నమ్మడం కాస్త కష్టమే అయినా మిరప పంటేనన్నది వాస్తవం. స్థానికంగా పొట్టి మిరపగా పిలిచే దానితో రైతులది తరతరాల మమకారం. తరం వెంట తరం వారసత్వంగా సాగు చేస్తూ ప్రత్యేక రకాన్ని కాపాడుతూ వస్తున్నారు. ముంబై మార్కెట్లో గిరాకీ ధర బాగున్నా మన రైతులు మాత్రం నష్టపోతున్నారు. అందుబాటులో విపణి లేక దళారుల చేత చిక్కి భారంగా కాలం నెట్టుకొస్తున్నారు. లేత దశలో క్యాప్సికం, కాయ దశలో ఆపిల్, పక్వ దశలో టమోటా, కోసిన తరువాత రేగిపండ్లు. ఇన్ని విధాలుగా కనిపించడం మరే పండుకి సాధ్యం కాదేమో. కాని వివిధ దశలు వివిధ కోణాల్లో పొట్టిమిరప కనిపించే తీరు మాత్రం ఇంతే. విభిన్న రంగు రూపుని కలిగి ఉండడమే దీని విశిష్టత. ఆకారంలోనే కాదు, సాగు, రంగు, రుచి, ఘాటు అన్నింటిలోనూ ఇది వైవిధ్యమైనదే. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో మాత్రమే పండే పొట్టిమిరప ఘాటే వేరు. యాపిల్ మిర్చిగాను పిలిచే పొట్టిమిరప ఘాటు అంతా ఇంతా కాదు. ఆకర్షణీయంగా ఉంది కదా అని కొరికితే కారం నషాళానికి అంటుతుంది. రెట్టింపు ఘాటుదనమే పొట్టిమిరప గొప్పదనం. సాధారణ మిరప కంటే అత్యధిక కారం కలిగిన ఈ రకం గొల్లప్రోలు మండలానికే ప్రత్యేకం. దుర్గాడ, చేబ్రోలులో అర్ధశతాబ్దానికి పైగా సాగవుతూ వస్తోంది. గతేడాది లాభాలు మెరవడంతో ఈ ఏడాది 1000 ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం చివరి దశలో ఉన్న పంట విక్రయానికి సిద్ధమైంది. ఇది కష్టపడి పండిస్తాం, అన్ని విధాలుగా కూడా మాకు ఉపయోగపడుతుంది. కానీ కష్టపడి పండించిన తగిన రేట్లు లేనందువల్ల వెనకబడిపోవడం వల్ల జరుగుతుందండి. ఈ పంటను ఎప్పటి నుంచో పెడతాం కానీ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అలా జరుపుకుంటా పోతున్నాం తప్ప దీని తగిన రేటు రాకపోవడం వల్ల ఈ సంవత్సరం కూడా చాలా నష్టం జరిగింది. దిగుబడి అన్ని విధాలా బాగుందండి. ఏదో ఓ సంవత్సరం ఒక 5 బస్తాలు ఎక్కువ పడినా తక్కువ పడినా నార్మల్ దిగుబడికి ఎప్పుడు తగ్గలేదు. కానీ ఎన్ని చేసినా మాకు అనుగుణంగా రేటు లేనందువల్ల మాలో నిరుత్సాహం పెరిగింది. ఇంతటితో ఈ సంవత్సరంతో ఈ పంట వదిలేద్దామని అనుకుంటున్నామండి. పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయండి. పెట్టుబడులు ఎక్కువైపోయి మనకి మందులు కొట్టడంలో మందుల రేట్లు ఎక్కువైపోయి పెట్టుబడులు అవ్వట్లేదండి. ఎకరానికి 20,000 15,000 అయిపోతుందండి మందు పచ్చాకంగా అయిపోయింది. దాని పెట్టుబడులు ఎక్కువ. కూలీలు చూస్తే అండి, కూలీలు కూడా 300 350 కూలీలు అండి. కూలి మనిషిని పెట్టాలంటే రేట్లు కూడా మనం అమ్మపోతే ఏముందండి 1,500 అంటున్నారండి మిర్చి. రైతులు ఇంతవరకు ఎండబెట్టుకునే వాళ్ళు అండి. ఎవరికాళ్ళు కళ్ళాలు చేసుకుని ఎండబెట్టుకునే వాళ్ళు అండి. ఇప్పుడు ఎండబెట్టుకోక ఏళ్ల మీద ఆధారపడిన చేత వాళ్ళు ఎట్టమైనట్టు కొనుక్కుని రైతుకి నష్టపడుతున్నారండి. రాష్ట్రంలో మరెక్కడా కనిపించని పొట్టిమిరపని దుర్గాడ రైతులు ఇష్టంగా సాగు చేస్తారు. తాతల నుంచి ఘన వారసత్వంగా స్వీకరించి సొంత విత్తనంతోనే పండిస్తూ వస్తున్నారు. జులై, ఆగస్టు ప్రాంతంలో విత్తనం వేసి మార్చి నాటికి కోతలు పూర్తి చేస్తారు. ఏటా 40 క్వింటాళ్ల దిగుబడిని కళ్ల చూసే రైతులు ఈసారి తెగుళ్ల కారణంగా 30 క్వింటాళ్లకు మించడం లేదని చెప్తున్నారు. 2 ఎకరాలు పెట్టి 2 ఎకరాల భూమి పెట్టామండి. దానికి ₹1,00,000 అవుతుంది పెట్టుబడి 2 ఎకరాలకనే. కానీ ఇక్కడ దళారుల మీద ఆధారపడి నడుస్తుందండి వ్యవస్థ. ఒక వారంలో 2,000 కొంటే ఒక వారంలో 15,000 కొంటున్నారండి. వీళ్ళ అని చేత వీళ్ళకి గిట్టుబడి అవ్వట్లేదు. పండించిన రైతుకి జాగ్రత్తగా మెయింటైన్ చేసి రైతులు అయితే పండిస్తున్నారండి. పండుతుందండి. ఇది పండడానికి రైతు సహకారం వల్ల ఏం పని అవ్వదండి. ఇది గవర్నమెంట్ సహకారం వల్ల ఏమైనా ఉంటే పండించగలం, లేకపోతే దీన్ని కూడా చాలా మట్టికి విరమించుకునే స్థితికి వచ్చేసాడు రైతుకి అనుగుణంగా రేటు లేదు సార్. ఇక్కడ ఈ రేటు గవర్నమెంట్ వారు ఇంకా ప్రోత్సహిస్తే దీన్ని ఈ పొట్టి మిరపన మేము ఎక్కువగా సాగు చేసి కొనసాగించి రైతులు ఇంకా ఎక్కువ మాలాంటి యువ రైతులు కూడా ఈ పొట్టి మిరపన చేస్తామని చెప్తున్నాం. దళారులు కొమ్మక్క అయిపోయి ఈ రేట్లు అనేది వాళ్ళు మాట్లాడుకుని బస్తా 1,500 ఉండేది 3,000 ఉండేది వాళ్ళ ఇష్ట ప్రకారం కొంటున్నారా, వాళ్ళు కొమ్మక్క అయిపోయి. కారం శాతం ఎక్కువగా ఉండే పొట్టిమిరపని మహారాష్ట్ర వాసులు అమితంగా ఇష్టపడతారు. మార్కెట్ కూడా అక్కడే అధికం. వ్యాపారులు, దళారులు మన రైతుల వద్ద ఖరీదు చేసి అక్కడ విక్రయిస్తారు. నిరుడు క్వింటా 3,000 పలికింది. ఈసారి అంతే ధర ఉంటుందని భావించిన రైతులకి నిరాశ ఎదురైంది. సాగు ఖర్చులు, ధరలు బేరీజు వేస్తే మిగులుబాటు లేకుండా పోయింది.
మేము ఈ మిరప పండించడంలో దుర్గాడ ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద ఫేమస్ అండి. దీన్ని పండిస్తాం కానీ రైతుకి ఏమీ లేదండి. కష్టపడడం రైతు కూడా తెలుసు. ఈ మిరప ఉంది పండిస్తున్నాం, గిట్టుబాటు రాలేదు. కానీ ఈ దళారులు కుమ్మక్కై దీన్ని ఇష్టం వచ్చినట్టుగా చేసి మార్కెటింగ్ లేకుండా చేస్తున్నారు. దీనికి మార్కెటింగ్ చేసేలాగా గవర్నమెంట్ చర్య తీసుకుని ఉంటే రైతుకి కాంతో కొంత చేతి వచ్చినట్టుగా ఉంటుంది. పోయిన సంవత్సరం 100 ఎకరాలు అయితే ఈ సంవత్సరం 1000 ఎకరం వేసామండి. ఈ 1000 ఎకరం వేసామండి, పంట కూడా తగ్గిందండి. అయితే 1500 బాగా దిగుబడి రేట్ తగ్గించుకుంటున్నారు. ఈ గిట్టుబడి ధర అవుతున్నది. అయితే ఈ మార్కెట్ విషయం మాకు తెలియదండి. ఇక్కడ మార్కెట్ లేదండి. ఇది బొంబాయి మార్కెట్ అండి. ఇది బొంబాయి మార్కెట్ అయితే ఇక్కడ ఎంత ఉంటుందో మాకు తెలియదండి. ఈ గత సంవత్సరంలో 3000 కొనివారండి, ఈ సంవత్సరంలో 1500 కొంటున్నారండి. అయితే ఎకరాన్ని పండితే 30 బత్తాలు పండుతుందండి, 45,000 వస్తుందండి. ఈ పెట్టుబడి 70,000 అవుతుందండి. పెరిగిన పెట్టుబడులతో పోలిస్తే ప్రస్తుతం పలుకుతున్న 1500 ధర గిట్టుబాటు కావటం లేదని రైతులు వాపోతున్నారు. సమీపంలో మార్కెట్ లేనందువల్ల దళారులు ఎంత కడిగితే అంతకిచ్చేసి నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తరతరాల ప్రత్యేక పంట సాగు నుంచి వైదొలక తప్పని పరిస్థితి నెలకొందని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. మిరపతోటకి ఇప్పుడు మాకు గిట్టుబడి ధర ఏమి రాలేదండి. పంట బాగా పండుతుందండి. పంట బాగా పండినా మాకు ధరల వల్ల వ్యవస్థ వల్ల మాకు రేటు కెడతలేదు. ధరలు ఎక్కువైపోయి బాగా దారుణంగా ఉంటున్నారండి. ఈ పంట అండి 7 నెలలు స్టార్ట్ చేస్తామండి. డిసెంబర్ లాస్ట్ వరకు బాగా కాపులో ఉంటాయండి. అక్కడ నుంచి 1-2 నెలలు తీసేస్తామండి. ఈ కాయ ఎక్కడ ఉన్న సరే దిగుబడి బాగా వస్తుంది, దిగుబడి కారం కూడా బాగుంటుంది. కానీ మాకు ఏనాకి అల్లిపోతున్నాం సార్. దీని గురించి పెట్టుబడి పెట్టలేక డబ్బులు రాక అల్లిపోతున్నాం. ఇప్పుడు ఏడేంటంటే ఎక్కువ మిరప తోటలు వేసాం బాగుంటది కదా అని, దీనివల్ల కొంచెం ఎక్కువ వైర్లెక్స్ వచ్చింది. వైర్లెక్స్ వల్ల నీడి మీద మార్కెట్ దిగుబడి తగ్గిపోయింది. మాకు కాయ నాశైపోయి ఎర్రదేగులు అయి పడేసి దిగుబడి తగ్గిపోయింది. దిగుబడి తగ్గిపోవటం అది పక్కన పెట్టండి. అయితే ఈ నిరుడు 3000, 2700, 2800 మా ఊళ్ళో దళారులు కొంటున్నారు. దీని మార్కెట్ ఎలాగ అమ్మాలో, దీని కాయ ఎలాగ అమ్మాలో ఏటన్నది మాకు తెలదు. 7 చూస్తే 1500 అని అంటున్నారు. మార్కెట్ సమస్యతో పొట్టిమిరప సాగు పంట ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఎగుమతికి చక్కని అవకాశమున్న ఈ ప్రత్యేక పంటని గుర్తించి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.